సార్వత్ర దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సార్వత్రిక సంఘం గ్రూప్ లో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభువు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. వందనాలయ్య. అందరికి ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్. మంచిది, సంతోషం. ఇక ఆలస్యం చేయకుండా మరి ముందుకు మనం ప్రయాణం చేద్దాం. దేవాది దేవుడు గడిచినటువంటి సంవత్సరాలు, గడిచినటువంటి నెలలు, గడిచినటువంటి రోజులు, గడిచినటువంటి కాలాలన్నీ కూడా ప్రభువు మన ముందు నడిపిస్తా ఉన్నాడు. ఎన్నో సమస్యల నుండి, ప్రమాదాల నుండి, ఎన్నెన్నో ఇబ్బందుల నుండి ప్రభువు మన తోడుగా ఉండి, ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడుగా అండగా ఉంటూ మనకు ముందు నడిపిస్తూ ఉన్నందుకు మొదటిగా మనం ప్రభువుకి స్తోత్రాలు చెప్పాలి. ప్రభు కృతజ్ఞత చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం, ప్రతి నెల కూడా, ప్రతి వారం కూడా ఈ విధంగా మనం అందరము సార్వత్రిక సంఘం గ్రూపులో కూడుకుని ప్రభువుని స్తుతించడానికి ఒక్కో రోజు ఒక్కొక్క పాస్టర్ గారి ద్వారా ఆత్మీయ ఆశీర్వాదాలు, మేలులు పొందడానికి దేవుడిస్తున్న కృపను బట్టి మనం దేవుని ఎంతకన్నా రుణస్థులై ఉన్నాం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే పరుగు. అందరు కూడా చెప్పండి అమ్మా. పరుగు. పరుగు పరుగు అన్నమాట. అంటే అంటే ఏ ఉద్దేశంతో నేను ఈ సబ్జెక్ట్ రాశానంటే, లేదా తీసుకున్నానంటే, మనము ప్రతిరోజు కూడా పరుగెడతా ఉన్నమాట. పరుగులు పెడతా ఉన్నాం. దేనికోసం మనం పరుగులు పెడుతున్నాము అనేది ఒక ప్రశ్న అన్నమాట. మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనము పరుగులు పెడతా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా పరుగులు పెడతా ఉన్నాం. ఆరోగ్యం విషయంలో పరుగులు పెట్టాలా, ఆర్థికపరమైన విషయాల్లో పరుగులు పెట్టాలా, ఆధ్యాత్మిక విషయాల్లో అంటే ఆత్మీయ మేలులు పొందుకోవడానికి పరుగులు పెట్టాలా, ఇంకా అనేక రకాలైనటువంటి పరుగులు మనం చూస్తూ ఉంటాం. సంవత్సరాలు అలా గడుస్తూ ఉంటాయి, మన ఆయుస్సు అలా తగ్గిపోతూ ఉంటుంది. అయినా కానీ మనము పరుగులు మాత్రము మానం. ప్రతి విషయంలో కూడా మనము పరుగులు పెడతానే ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7 వ్యక్తులు పరుగులు పెడుతున్నారంటండి. పరుగులు. వారు ఎందుకు పరుగులు పెడుతున్నారో మన వారి జీవితాల నుండి మనము కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మన జీవితాల్లో కూడా మన పరుగు దేవుని మహిమార్థమై ఉందా? మన సొంత లాభాల కోసం మనం పరిగెడుతున్నామా? సొంత ప్రయోజనాల కోసం మనం పరిగెడుతున్నామా? దేనికోసం మనం పరుగులు పెడుతున్నామో ఈ 7 వ్యక్తుల యొక్క జీవిత చరిత్రల నుండి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. క్లుప్తంగా నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. ఎందుకు అంటే మన పరుగు నిష్ప్రయోజనం అయిపోతుందా, ప్రయోజనం ఉందా? వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నాడు ప్రభు. వ్యర్థం కాదు అంటే మన పరుగు అది క్రీస్తులో ఉందా? దేవునిలో ఉండకుండా మరి లోకానుసారమైన పరుగులు పెడుతున్నామా అనేది మనం ఈరోజు ఆలోచించవలసిన వారమై ఉన్నాం. చూద్దాం, ఒక్కో పరుగు మనము చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. తీయండి అమ్మ ఒకసారి. ఆదికాండం 18 అధ్యాయం 6వ వచనం తీయండి అమ్మ. ఆదికాండము 18 అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు చాలమ్మా, ఇంకా ఇక్కడ చరిత్ర ఉంటుంది. పరుగు వచ్చింది 7వ వచనంలో గారు. మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. చాలా మీ చరిత్రని చెప్తాను వినండి. ఇక్కడ మొదటి పరుగు అబ్రహాము జీవితంలో మనము చూస్తాం. అబ్రహాము ఇంటికి
ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా ఉన్నటువంటి ప్రభువు ముగ్గురు రూపాల్లో వారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అబ్రహాముకు ఏమి లేదు అంటే సంతానం లేదు. ఆయన 25 సంవత్సరాలు మరి వెయిట్ చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు వాగ్దానం అంటే, అబ్రహమా, ఎలియాజరే నీ వారసుడు కాదు, నీ గర్భమున కుమారుడు జన్మిస్తాడు అని ప్రభు ఎప్పుడో ఆయనకు వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడంటండి అతను. చేసిన తర్వాత ఒక రోజున అబ్రహాము ఒక చోట గుడారం వేసుకున్నాడు. ఆ గుడారం దగ్గరకు ముగ్గురు వ్యక్తులు వచ్చారండి. ముగ్గురు వ్యక్తులు వచ్చి రాగానే సాష్టాంగ నమస్కారం పడ్డాడండి. పడిన తర్వాత అతనికి నమస్కారం చేసి లోపల కూర్చోమని, గుమ్మలో కూర్చోమని చక్కగా అతిథి సత్కారాలు చేసి వెంటనే పరుగెట్టి తన మంద దగ్గరికి వెళ్ళి మందలో నుండి ఒక మంచి మేక పిల్లను తీసి, అది గొర్రె పిల్లను తీసి అక్కడ తన పనివాడికి అప్పగించి వెంటనే వచ్చి అతనికి అతిథి సత్కారాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చేసిన తర్వాత చక్కగా వాళ్ళు భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత నీ భార్యన సారా ఎక్కడా అని అడుగుతారు. ఇలాగ గుడారం వెనకాల ఉందండి అని అంటే, అప్పుడు నీ కడుపున వచ్చే సంవత్సరానికి ఒక కుమారుడు జన్మిస్తాడు అని వారు చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత శారా నవ్వుతుంది. ఇదేంటి, నాకేమో 99 సంవత్సరాల వయసు, ఆయన సుత్తి 100 సంవత్సరాల వయసు, ఈ సంవత్సరంలో నాకు కుమారుడు పుట్టడం ఏంటి అని చిన్న నవ్వు ఆమె నవ్వుతుంది. వెంటనే దేవాది దేవుడు అంటాడు, ఈ భార్య నవ్వుతుంది అంటే నేను నవ్వలేదు అని చెప్తాడు. ఎందుకు అంటే ఆ వయసులో కుమారులు పుట్టడం అనేది అసాధ్యం. కాబట్టి ఆమె నవ్వడం అనేది ఒక రకంగా అది వాస్తవమే. కానీ దేవాది దేవుడు ఆ వయసులో ఆ శారాకు నవ్వు పుట్టించాడు. నవ్వు వచ్చింది గనక పుట్టబోయే బిడ్డకు నవ్వు అనే పేరు గల వ్యక్తి, అంటే ఇస్సాకు అనే పేరు, ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం అనమాట. నవ్వు అంటే మరి ఆ బిడ్డ ఇస్సాకు జన్మనివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ చరిత్ర చాలా పెద్ద చరిత్ర. అయితే నేను అందులో నుండి ఆత్మీయ పాఠాలు మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా విందాం. అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి అతిథిని గౌరవించడానికి, ఆహ్వానించడానికి, అతిథి సత్కారాలు చేయడానికి, చక్కటి భోజనాలు పెట్టడానికి అబ్రహాము పరుగులు పెడతా ఉన్నాడు. ఈ అబ్రహాము యొక్క ప్రయాస వ్యర్థమైపోయిందా? ఆ పరుగు యొక్క అర్థం మారిపోయిందా? లేదండి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును దేవుడు ఎంతగానో దీవించాడు. వారికి వచ్చినటువంటి వ్యక్తులకి చక్కటి భోజనం ఏర్పాటు చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు అబ్రహాం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకటి, అబ్రహాం యొక్క భార్య అయినటువంటి శారాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఫస్ట్ ప్రారంభంలోనే నీ సంతానాన్ని ఇసుక రేణు వలె చేస్తాను, ఆకాశ నక్షత్రం వలె చేస్తాను అన్న దేవుడు ఆ ముది వయసులో శారాను జ్ఞాపకం చేసుకుని ఇస్సాకునిచ్చి, ఇస్సాకు ద్వారా మరి యాసావు యాకోబును పుట్టించి, యాకోబు ద్వారా 12 మంది సంతానము, తర్వాత మరి రాజులు, అధికారులు అందరూ కూడా ఆ గర్భాన్ని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత లోతు మరి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు 2 దేవదూతలు వెళ్ళి వారిని విడిపించి మరి వారిని సంరక్షించినట్లుగా మనము గ్రంథంలో చూస్తాం. మొదటి పరుగు అబ్రహాము పరుగు అనేది మనం చూడవలసిన వారమై ఉన్నాం. రెండవ పరుగు రెబ్కా పరుగు. చూడండమ్మా, ఆదికాండము 24వ అధ్యాయం 20వ వచనం తీయండమ్మా. ఆదికాండము 24వ అధ్యాయము 20వ వచనం. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. చాలమ్మా. ఇక్కడ
అబ్రా దావి అబ్రహాముకి తన కుమారుడైనటువంటి ఆ రిబ్కా వివాహం చేయాలని ఎంతగానో ఇస్సాకు. ప్రయత్నం చేశాడు. దేవాది దేవుడు మరి ఎలియాజర్ ద్వారా ఈ రిబ్కా వారికి పరిచయం అవడం, తర్వాత దారిలో వెళ్తూ ఉన్న సమయంలో మరి అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరుకి ఆ విషయం అంతా చెప్పి పంపించినప్పుడు రిబ్కా ఎదురవడం, అక్కడ ఒంటెలన్నిటికి నీరు పెట్టడానికి మరి రిబ్కా ఎంతో పరుగులు పెడతా ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మన మన గ్రహించవలసిన విషయం ఏంటంటే అండి, ఈ రిబ్కా ఆ ఒంటెలన్నిటికి కూడా నీళ్లు పెట్టిందంట. నీళ్లు పెట్టడానికి ఎంత ప్రయాసపడి ఉంటదండి. ఒంటె జీవిత చరిత్రను మనం ఒకసారి ఆలోచిస్తే 6 నెలలకు ఒకసారి తాగుతుందంటండి నీళ్లు. నీరు తాగడానికి కొంచెం స్టోరేజ్ వాటర్ ట్యాంకు తన కడుపులోనే దాచుకుంటదంటండి ఆవిడ. అంత స్టోరేజ్ నీరు మరి ఉంటే తాగుతుందండి. దానికి ఎన్ని ఒంట్లు వెళ్ళినాయో మనకి తెలియదు, కానీ ఆ ఒంట్లన్నిటికి కూడా నీరు పెట్టడానికి రెబ్బక పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కాదండి. చాలా ప్రయాసపడ్డది, చాలా చాలా ప్రయాసపడ్డది. చివరకు నీళ్ళన్ని పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక అద్భుతం చేశాడు, అద్భుత కార్యం చేశాడు, వివాహము జరిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో, మనము క్రీస్తు నిమిత్తము ప్రయాస పడితే, క్రీస్తు నిమిత్తం పరుగులెడితే దేవుడు ఆ ప్రయాస ఎంత మాత్రము వ్యర్థము చేయడు అనే విషయాలను ఈ రోజు మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఇంకా చాలా రెబ్కా కోసం చెప్పాలంటే 7 పాయింట్లు ఉన్నాయండి, కానీ సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ పరుగు ఏలీషా పరుగు. చెప్పండి అమ్మా, ఏలీషా పరుగు. చూడండి, 1వ రాజులు 19 అధ్యాయం 20వ వచనములో పరుగు ఎడుతున్నాడంటండి ఏలీషా. చూడండి అమ్మా, ఏలీషా 1వ రాజులు 19 అధ్యాయం 20వ వచనం. అతడు ఎడ్లను విడిచి ఎలియా ఎలియా ఏలియా ఎంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవు అడుగగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. చాలమ్మ దేవుని నామకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ఏలియా ఏలియాకు ఒక అద్భుతమైన పేరు ఉందండి. ఆయన ఎవరంటే అగ్ని ప్రవక్త అంటారు ఆయన్ని. అగ్ని ప్రవక్త. ఆకాశము నుండి అగ్ని దిగి రమ్మని మరి ఆయన కోరగా, ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చి కర్మేలు పర్వతం మీద ఉన్న దహన బలిని అర్పించెను. దహన బలిని మరి అక్కడ ఒక అద్భుతమైన సంఘటన మనం చూస్తూ ఉంటాం. ఏలియా అంటే మరి మంచి ప్రవక్త అండి ఆయన. అటువంటి ప్రవక్త యొక్క జీవితకాలం సేవా పరిచర్య ముగింపులో దేవాది దేవుడు ఏం చెప్తాడు అంటే, ఏం చెప్తాడంటే, నీకు నీ పరిచర్య ఆకుండా నేను ఒక వ్యక్తిని నియమించుకున్నాను. నువ్వు వెళ్ళి ఆ ఏలిషా అని ఒక భక్తుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నీ దుప్పటి ఆయన మీద ఇయ్యి అని చెప్తాడు. దేవుని మహిమ కలుగును గాక. వెంటనే అతడు వెళ్ళి ఏలిషా అనగా అతడు భూస్వామి. భూస్వామి అంటే ఏంటంటే చాలా మరి పంట పొలాలు ఉన్నటువంటి వ్యక్తి భూస్వామి. అతడు 12 అరకలను దున్నుతున్న సమయంలో 12 అరక దున్నుతూ ఉన్నాడు. అతని దగ్గరకు ఏలియా వెళ్ళి, నీవు నా వెంబడి రమ్ము, దేవుని పరిచర్య చాలా ఉంది, దేవుడి సేవ చాలా ఉంది, నా దగ్గర రాని దేవుడు పిలుస్తా ఉన్నాడు అని చెప్పాడు. వెంటనే అతడు ఏం చేశాడంటే, తర్వాత వస్తానండి, చూద్దాంలేండి, ఇప్పుడు నాకు కుదరదండి అని మాత్రం అతను అనలేదండి. వెంటనే ఆ 12వ అరక అక్కడ విడిచిపెట్టి, ఆ డబ్బు, ఆ ధనాన్ని, ఆ యొక్క హోదాను, ఆ యొక్క సామర్థ్యాన్ని అన్ని అక్కడ విడిచిపెట్టి, నేను ఇంటికి వెళ్ళి ఒక్క మాట చెప్పొస్తానని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఏలియాను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరుగులెట్టాడంటండి. వెంటనే దేవాది దేవుడు నన్ను పిలిచాడు, దానికి నేను న్యాయం చేయాలి అనేసి వెంటనే పరుగులెట్టిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఏలియా యొక్క జీవితంలో 7 అద్భుతాలు దేవుడు అతని ద్వారా జరిగిస్తే,
ఎలీషా జీవితంలో, ఎలీషా సేవా పరిచర్యలో అతడు 14 అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తా ఉంటాం. అద్భుతమైన మరి పరిచర్య చేశాడండి. చాలా 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 ఎందుకు ఇలాగ పరిచర్య చేశాడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు అంటే, దేవుని పరిచర్య కోసం అతడు పరుగులెట్టాడు. దేవుని సేవ కోసం అతడు పరుగులెడతా ఉన్నాడు. అందుకనే దేవుడు అతన్ని బలమైన సాధనముగా, బలమైన పనిముట్టుగా, బలమైన సేవా పరిచర్యలో అతన్ని ఆత్మ ద్వారా మరి నడిపించినట్లుగా మనం చూస్తా ఉంటాం. పరుగు దేనికి పరుగెట్టాడంటే, అతడు నిజంగా అతడు ధనవంతుడు, భూస్వామి. అతడు ఒక చక్కటి ఇల్లు కట్టుకుని, చక్కని మరి ఏసీ వేసుకుని, చక్కగా భోజనాలు తెప్పించుకుని, మరి అతను చక్కగా మరి సంతోషంగా ఉండవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఎలీషా ఏలియా వెళ్ళి చెప్పగానే దేవుని కోసం అతడు పరుగులెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 70-80 సంవత్సరాల జీవిత కాలంలో మనము దేవుని కొరకు పనిచేసేవారిగా, పరుగులెట్టేవారిగా, ప్రార్థనకు, వాక్యానికి, మరి ఆ పరిచర్యకు, అన్ని విషయాల్లో ముందుండి దేవుడి పనిలో మన ముందుంటే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడని వాక్యాన్ని సందర్భంగా హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇంకొకరు ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే గెహాజీ పరుగు. మంచి వాళ్ళు చూద్దాం. 2వ రాజులు 5 అధ్యాయం 20 వచనం చదుదామా. 2వ రాజులు 5 అధ్యాయం 20 వచనం. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడకు గెహజీ సిరింగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని వద్ద ఏదైనాను తీసుకుందుననుకుని. చాలమ్మా, ఇంకా చాలా ఉంటది. నేను దాన్ని క్లుప్తంగా వివరిస్తాను చూడండి. ఎలీషాకి సహకారిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అతని పేరు గెహజీ అండి. ఇతడు కస్తుడు, చాలా విధేయత పరుడు. ఎలీషా ఏది చెప్తే అది అతను చేసేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఏలియా మరి 2 ఆత్మ పొందుకున్నాడు అంటండి. అతను ఏలియా దగ్గర నుంచి 2 ఆత్మ పొందుకున్నటువంటి వ్యక్తి. అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలి. ఆత్మశక్తి పొందుకొని ఉండాలి. ఆత్మస్థైర్యాన్ని ఎలీషా దగ్గర ఆ వ్యక్తి ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా తెలియపరుస్తాడు. ఇలా ఉండండి అని తెలియపరుస్తాడు. అయితే మనం ఒక రాజుని చూస్తాం. 2వ రాజులు 5 అధ్యాయంలో ఆ రాజు పేరు ఏంటంటే, ఆ దేశానికి అంతటా కూడా ఆ దేశాన్ని పరిపాలించే రాజుకి కుష్టు రోగం వచ్చింది. అయితే ఆ కుష్టు రోగాన్ని బాగు చేసుకోవడం, అయితే ఆ దేశంలో ఒక చంటి పాపను ఎత్తుకుని పోయాలింట్లో బానిసలుగా పెడతారండి ఆ రాజు. ఆ పాప ద్వారా స్వార్థ రాణిగారికి ఏం చెప్తాడంటే, అయ్యా మా ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతను ప్రార్థన చేస్తే చాలు కార్యాలు జరుగుతాయి అని చెప్పి ఆ రాణిగారు వెళ్ళి రాజుగారు సువార్త చేస్తే, సర్లే వెళ్దాం అని చెప్పి గుర్రాలు అట్టుకుని, రౌతులు అట్టుకుని, పనివాళ్ళు పట్టుకుని, కొంత డబ్బు పట్టుకుని, కొంత ధనాన్ని పట్టుకుని, కొంత వస్త్రాలు పట్టుకుని ఆ రాజుగారు వచ్చారని చెప్పండి అన్న. వెంటనే ఎలీషా గారు అంటారు, యొర్దాను నదిలోకి వెళ్ళి అతనికి కోపం వస్తుంది. తర్వాత మళ్ళా పనివాడి చెప్పడం ద్వారా మళ్ళీ అతనికి మంచి ఆరోగ్యం, దేవుడు 7 మార్లు యొర్దాను నదిలో మరి ములుగుతాడు. దేవుడు మారుస్తాడు. ఒక అద్భుతం జరుగుతుందండి అక్కడ. తర్వాత ఈ వస్త్రాలు అన్ని కూడా మరి దైవజనుడైనటువంటి ఎలీషాకి ఇవ్వబోతా ఉండగా, నీకు దేవుడు ఉచితంగా నువ్వు మాట వినడం ద్వారా నువ్వు స్వస్థత కలిగింది కాబట్టి ఆయన నువ్వే పట్టుకుపో అని చెప్తాడు ఏలియా. అయితే ఇక్కడ శిష్యుడైనటువంటి గెహాజీ కలిగింది ధనాస. దేనికోసం పరిగెడుతున్నాడు అంటే, అతను ఆ బంగారం కోసం, ఆ వస్త్రాల కోసం చెవులారా విన్నటువంటి ఆ వ్యక్తి మనసు ఆగలపోయిందండి. ఇదేంటి మా గురుగారికి ఇన్ని వస్తువులు ఎత్తుంటే ఆయన వద్దు అని చెప్పి అతన్నాడు. దాన్ని మనం పాడు చేసుకైనా ఆ ధనాన్ని మనం సంపాదించుకోవాలా, ఎలాగైనా ఆ వస్త్రాలు మనం సంపాదించుకోవాలా, డబ్బు మనం సంపాదించుకోవాలా అని చెప్పి, వేరండి ఇక్కడే ఉండండి, నాకు చిన్న పని ఉంది, నేను చూసుకుని వస్తాను అని చెప్పి పరుగెడతాడు. గుర్రం వెళ్ళిపోతా ఉంటే వెనకాల పరిగెట్టి పోయారు. వద్దని చెప్పేశారు పొరపాటుని. మీరు ఏమేమైతే తెచ్చారో అవన్నీ నాకు ఇచ్చేయండి, నేను మా గురుగారి దగ్గర కోసం అతడు పరుగులెట్టి ఆ ధనాన్ని సంపాదించుకుని ఇంటికాడ గొయ్యి తీసి గొయ్యిలో కప్పెట్టేసి ఇలా దాచేసుకుని బీరువలో ఏమి ఏరాలండి అన్నాడంట. వెంటనే అతను ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నేను ఎక్కడికే వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానండి అంటే ఆ డబ్బు, ధనము, ఆస్తి అన్ని కూడా తీసుకున్నప్పుడు నా ఆత్మ నీ దగ్గరికి రాలేదా అనే క్వశ్చన్ అడుగుతాడు. అక్రమమైనటువంటి ధనము కోసం అతడు పరుగులెట్టాడు. అప్పుడు ఎలీషా గారు చెప్తారు, ఆ కుష్ఠరోగం నీ కుటుంబానికి వచ్చునుగాక అంటాడండి. చూసారా,
దేనికోసం అతను పరుగులెట్టాడంటే అన్యాయం కోసం సంపదల కోసం అతను పరుగులెట్టాడు. ఆ కలిగినటువంటి నయమాను కలిగినటువంటి కుష్టి రోగము ఇతనికి కలిగినట్టే ఆత్మను సంపాదించుకోవడానికి, ఆత్మను బలపరుచుకోవడానికి, ఆత్మలో వాక్యాన్ని ఉంచుకోవడానికి మనం ఇప్పుడు మదిలో వాక్యం ఉండాల, గదిలో ప్రార్థన ఉండాల, వీధిలో సాక్షి ఉండాలండి, చేతిలో మన జీవితానికి ఉండాలంటే దానికోసం మనం పరుగులెట్టాలి. ఇప్పుడు మధ్యలో ఏముండాలంటమ్మా? వాక్యం ఉండాలా. ఒకటే చెప్తుంది యోహాను సువార్త 15:7 మరి చెప్తా ఒక అద్భుతమైన మాట ఇస్తుంది అక్కడ. ఏంటంటే నా మీ అందరు నా మాటలను నిలిచి మీకు ఏది ఇష్టంలో పెట్టుకోవడానికి పరుగులెట్టాలి. ఎక్కడికైనా సరే వాక్యం బాగుందనుకోండి, వాక్యం వినడానికి, ఆత్మీయ మేలు పొందుకోవడం మనం ఏం చేయాలంటే పరుగులెట్టాలి. గదిలో ప్రార్థన ఉండాలి. అంటే వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు తండ్రికి సాక్ష్యం ఉండాలండి. వీధిలో ఉండాలమ్మా, సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం అంటే నిన్ను బట్టే కదా నా అన్యజనుల మధ్యలో దూషించబడతా ఉంది అని వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటది కదండి, నిరంతరం కూడా మన వాక్యాన్ని ఏం చేయాలంటమ్మా? ధ్యానిస్తా ఉండాలా. మరి చెట్టు వలే ఉండాలంట. అలాగా ఎక్కువ ఉండాలంటే చేతిలో మనకి ఏమంటే బైబిల్. మన పరుగు దేనికోసం మనం పరుగులెడుతున్నామో ఒకసారి మనము ఆలోచిద్దాము అండి. యవనస్తుని పరుగు. మార్క్స్ వార్త 10:17 ఒక అద్భుతమైన మాట ఉందండి. మార్క్స్ వార్త 10:17 ఒక యవనస్తుడు బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయన అడిగాను. చాలండి. చూసారా, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు కాలంలో ఒక ఏమంటున్నాడంటే యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏమి చేయాలి అని నన్ను వెంబడించు అంటాడు. అది కష్టతరంగా ఉంది కాబట్టి అతడు వదిలేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉంటాం. అయితే ఇక్కడ నిత్య జీవం అంత ఆసామాసిగా రాదు. మనకి ఎప్పుడు కూడా మన మనస్సులో, మన మధ్యలో రెండు ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాయి. రెండు ఆత్మ దేవుడి వద్ద నుండి వచ్చింది. ఒక దీపం అంటే ఆత్మ అంటే ఒక దీపం, ఒక జ్యోతి లాంటిది. వాక్యం చదువు, ఇతరులకు సహాయం చెయ్యి, ప్రార్థన చెయ్యి, ఇదే ఎక్కువ కోరుకుంటారు. ఎందుకంటే ఆత్మకి ఏం కావాలంటే ఆహారం కావాలి, ఆత్మకి ఏం కావాలంటే పరిశుద్ధత కావాలా, ఆత్మకి ఎప్పుడు దీనత్వం కోరుకుంటది. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. శరీరము మట్టిలో నుండి వచ్చిన రక్తం ఉంది, ప్రాణం ఉంది. ఈ శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటది. ఈ శరీరం ఎప్పుడు కూడా మరి కష్టపడటానికి ఎక్కువ ఇష్టపడదు. దాన్ని ఆత్మ ద్వారా సాధన చేయాలి. ఆత్మను మరి వాక్యం ద్వారా దాన్ని నడిపించుకునే విధానంలో మనం మలుచుకోవాలి. ఎందుకు ఈ రెండాటికి ఎందుకు పడదు? ఏం సంపాదించు, ఆస్తులు కట్టు, మేళ కట్టు, అది కట్టు, ఇది కట్టు అని శరీరం ఎక్కువ సహకరిస్తూ ఉంటది. ఆత్మ ఈ శరీరాన్ని నరకంలో ఉండలేను, నరకంలో బాధ భరించలేను కాబట్టి 3 పూట్ల శరీరానికి ఆహారం తింటున్నావు కదా, ఆహారం పెట్టు అని ఆత్మ అడుగుతా ఉంటదండి. కాబట్టి ఎక్కువగా మనం ఆత్మానుసారంగా జీవించాలి, శరీరానుసారంగా స్పష్టంగా తెలియజేస్తా ఉందన్నమాట. అందుకనే ఇక్కడ ఒక యవనస్తుడు పరుగులు పెడతా ఉన్నాడు. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే నేను ఏం చేయాలి? జీవానికి వారసులు అవ్వాలంటే వాక్యం ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి. ఈ సత్యము లోకానుసారమైన వ్యక్తులకు తెలియదు. లోకానుసారమైన వ్యక్తులు ఏమనుకుంటారంటే మనం అలా కాదు, దేవుడు మనం పిలుచుకున్నాడు, దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కోసం మనం ప్రయాసపడాలి. స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు. స్వార్థ ద్వారా క్రీస్తుని సంపాదించండి. అగ్నిలో నుండి కొందరు లాగినట్లుగా మీరు వారిని, ఆత్మను నరకానికి పోకుండా ఉన్నాయి వాటిని మీరు కాపాడండి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, స్వార్థ ద్వారా, విశ్వాసం చూపించడం ద్వారా, నిరీక్షణ కలిగి ఉండడం ద్వారా మరి వారు ఏదో ఒక రూపంలో ఉంటారు. శరీరం ఏమంటదంటే మనం బలహీనలుగా ఉన్నాం, వద్దు సాల్య అనుకుంటది. కానీ రెండేళ్ళకి ఇప్పుడు పోరాటం చేస్తుంది కాబట్టి మనం ఆత్మానుసారంగా ఉండాలి. దేవునికి జాగ్రత్తగా వినండి. పౌలు పరుగు దేవుని బహుమానం కొరకంట. చూడండి, ఫిలిప్పి 3:14. నేను ముగిస్తున్నాను, ఒక 5 నిమిషాల్లో ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకు పరిగెత్తుచున్నాను. అపోస్తుడైనటువంటి పౌలు గారండి. ఒకప్పుడు ఆయన సౌలు, భయముడు, హింసకుడు, హానికరుడైనటువంటి వ్యక్తి దమస్కు గేట్ దగ్గర దేవుని దర్శనం పొందుకున్నాడు. దేవుడు అతను పిలిచాడు, వేగంగా మారిపోయింది. అతను పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎబ్రి పత్రిక కూడా. అయితే అతను గొప్ప సేవ చేశాడండి, అద్భుతమైన పరిచర్య చేశాడు. అతని పరిచర్యలో అంతా కూడా సంఘాలను స్వార్థ చేయడం, శిష్యులు తయారు చేయడం, సంఘాలను కట్టడం, ఆ తర్వాత ఆ పరిచర్య మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళడం, అక్కడ వాక్యం చెప్పడం, అక్కడ మళ్ళీ సంఘాన్ని కట్టడం, అక్కడ ఒక వ్యక్తిని పెట్టడం, మళ్ళీ ఇంకో వెళ్ళిపోవడం, సంఘాల్లో వాక్యాన్ని మరి విస్తరింపజేస్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, చూడటం, దాని సంఘాలను బలపరచడం, వారికి లెటర్లు రాయడం, మరి అతనికి కలిగినటువంటి ఎన్నో సమస్యలు బాధలు పెట్టడం, అన్ని చేసినా కానీ పరుగులెత్తాడండి. అతను క్రీస్తు సేవ నిమిత్తం అతను పరుగులెత్తాడు. ఎక్కడ ఆగలేదు పరుగు.
కడ వరకు పరిగెత్తాడు. చివరికి ఏమన్నాడంటే నిత్య జీవ వారసులు అవడానికి అతను పరిగెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన హల్లెలూయా. జీవితాల్లో కూడా మనం పరుగులెట్టేవారుగా మనం ఉండాలి. చూడండి ఇంకా చాలా పరుగులు ఉన్నాయి. అబ్రహాము పరుగు ఆతిథ్యం ఇచ్చాడు. వచ్చినటువంటి అతిథులకు సత్కారం చేశాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు. రెప్పగా పరుగు మరి వచ్చినటువంటి గెస్ట్లకు లేదా అంటే వచ్చినటువంటి ఆ యొక్క పశు సంపదకు ఆ గుర్ర దానికి ఆహారం నీరు పెట్టినట్లుగా పరుగులెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మరలా గెహాజీ ఏలీషా పరుగు దేవుని సేవ కొరకు పరుగులెట్టాడు. పౌలు పరుగు దేవుని యొక్క బహుమానం కొరకు పరుగులెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే దావీదు పరుగు శత్రువుని జయించడానికి మనం దేనికోసం పరుగులు ఎడతా ఉన్నాము అనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మన పరుగు దేనికోసం పెరగెడుతున్నాం మనం. మన పరుగు చూడండి గురు యొద్దకే మనం పరుగులు ఎడతా ఉన్నాం. పందెపు రంగమందు మరి పరుగులెత్తి వారందరూ పరిగెత్తుదు గాని ఒక్కడే బహుమానము పొందుకుంటాడు అనే వాక్యం మనకు తెలియజేస్తాం. పరుగులు ఎడతా ఉన్నాం. ఆ పరుగులో మన ప్రయాస వ్యర్థమైపోతుందా? మనం ప్రయాసకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. గ్రూపుల ద్వారా సార్వత్రిక సంఘ గ్రూప్ ద్వారా మనము ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ ప్రార్థన, ఆ స్తుతి ఆరాధన అన్న ఆత్మను బలపరచడానికి మనం పరుగులు ఎడతా ఉన్నాం. ఈ భాగ్యము లేని వారి లోకంలో ఎంతో మంది ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన రావాలి, ముందుకు రావాలని మనం పరుగులు ఎడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఎంతో చక్కగా వాక్యమైన మీకు అందరి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనము. మరి సంజయ్ గారికి, విక్రమ్ బాబు గారికి మా ప్రత్యేక వందనాలు. చక్క వాక్యం మీకు అందరికీ చక్కటి వాక్యం ఉదయకాల సమయంలో పరుగు గురించి చెప్పిన ఆశీర్వాద వయ్య గారికి మరొకసారి వందనాలండి. ప్రార్థన చేసామంటారమ్మా? అదండి సాల్మన్ రాజు గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. చేయమనమ్మా, చేయమని. నేను లాస్ట్ దీవెన ఆశీర్వాదాలు ఇస్తాను. మహాపరిశుద్ధుడా గొప్ప తండ్రి మీకు వందనాలు ప్రభువా. నా తండ్రి అత్యద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి నా తండ్రి బహు ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని ఉదయకాల సమయంలో ప్రతి హృదయాన్ని అలరించినటువంటి ప్రతి మనిషిని అబ్బురపరిచినటువంటి నా తండ్రి ప్రతి వ్యక్తి నా తండ్రి ఈ జూమ్ లో అదృష్టాన్ని బట్టి చక్కటి వాక్యాన్ని వినగలిగినాం నా ప్రభు. ఇచ్చినటువంటి గొప్ప దినాన్ని బట్టి మంచి అద్భుతమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం మా అందరి ఆలోచన పరిగెత్తించే విధంగా, ప్రతి ఒక్కరిని సన్నిధికి నడిపించే విధంగా, ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యం నడిపించే విధంగా ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. నిజంగా నా తండ్రి మా ఇళ్ళ దయ కలిగి నా తండ్రి మా ఇళ్ళ కృపను బట్టి మీరు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి వాక్యాన్ని బట్టి అందించినటువంటి అయ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇలాంటి మరి ఎక్కువగా ఇంకెన్నో వాక్యాలు మమ్మల్ని అందరినీ ఇంకా నా తండ్రి అలరించే విధంగా గొప్ప అదృష్టాన్ని మాకు అనుగ్రహించినటువంటి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రభు రీతిలో ఈ సేవ ఇంకా ముందుకు సాగనట్లుగా తండ్రి ఈ సార్వత్రిక సంఘం వేదికగా ఉన్న అందరిని బట్టి నా తండ్రి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ యేసు క్రీస్తు వారి కొన్ని నామంలో నా తండ్రి అతి వినయంగా వేడుకొని నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన బ్రదర్ గారికి వందనాలండి. ఆశీర్వాద్ రాయ్ గారు అమ్మా ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదించండి. ఓకే అమ్మ, తప్పకుండా అందుకలు మూసుకున్నా చిన్న ప్రేయర్ చేద్దాం. మహాపరిశుద్ధుడు చెప్పండి అమ్మా. చెప్పండి. ఫ్లాట్లు ఏదో ఒక ఫ్లాట్లు అమ్మితే ఒక ఫ్లాట్ ఏదో ఇస్తామని అన్నారంటుంది. అవి ఆ పని అవిలాగా కొంచెం ప్రేయర్లు పెట్టండి. అలాగే అమ్మ, తప్పకుండా ప్రార్థన చేద్దాం. అలాగే మా అక్కగారు అబ్బాయి మహేష్ అండి, చెప్పాను కదా హాస్పిటల్లో కోమాల స్టేజ్ లో ఉన్నారు. ఇప్పుడు 16 రోజులు ఎంత అయ్యింది, ఇంకా కోమాల నుంచి బయటకు రాలేదు. ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు ఆ బిడ్డను బతికించేలాగా. ఈ రోజు మెడికవర్ అని ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు దాకానేమో న్యూరోస్టార్ అని కాకినాడ న్యూరోస్టార్ హాస్పిటల్లో పెట్టారు. చాలా డబ్బులు అయిపోతున్నాయి, 7 లక్షల దాకా అయ్యిందంట. తట్టుకోలేని పరిస్థితుల్లో రిలయన్స్ కంపెనీలో పనిచేస్తాడండి బాబు. వైద్యపరంగా సారీ టు డిస్టర్బ్ యూ సార్, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను మీరు సంప్రదించవచ్చు. వైద్యపరంగా నేను మీకు 100% సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటాను.
ఓకే సార్, ఓకే సార్, తప్పకుండా సార్, తప్పకుండా సార్, కలుద్దాం సార్, తప్పకుండా అండి. అతని కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి, అవసరం కలుద్దాం సార్, తప్పకుండా అండి. అలాగే సార్, అలాగే సార్. ప్రార్థన చేసుకుందాం, బాబు గురించి కూడా ప్రార్థన చేయండి. మా ఆయన గారు నైట్ డ్యూటీకి వెళ్తున్నారండి, మరి పొలంలో కాపలా కాయడానికి. అక్కడ మరి ఎటువంటి చలిగాలు కానీ మరి ఎటువంటి దొంగలు కానీ ప్రవేశించకుండా నమ్మకంగా కాపలా ఉండడానికి దేవుడు మా ఆయనకి తోడుగా ఉండడానికి ప్రార్థనలు పెట్టండి అయ్యారు. ఓకే, 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 తప్పకుండా, తప్పకుండా సార్, తప్పకుండా ప్రేయర్ చేస్తామమ్మా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రేయర్ చేసుకుందాం, టైం అయిపోతుంది కదా, మరి చాలా మంది పనుల్లోకి వెళ్తారు కదా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈరోజు ప్రభువా సోమవారము, ప్రభువా నీ బిడ్డలో ఇలా ప్రతిరోజు కూడా చక్కగా జూమ్ మీటింగ్ లో పాల్గొంటూ ఆత్మను బలపరుచుకునేటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తాం. ఇంకా చాలా మంది రావాలి, నీ చిత్తమైతే వారిని కూడా ఈ వాక్యపు ఆరాధనలో రావడానికి కృప చూపించమని అడుగుతా ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు చక్కగా ప్రార్థన చేశాను బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, వాక్య సందేశం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. పరుగు దేనికోసం నీ పరుగు అనే అంశం గురించి చక్కగా మాట్లాడారు, అందుని బట్టి నీకు వందనాలు. మా జీవిత కాలంలో మేము నీ కొరకు పరిగెడుతున్నామా లేదా అని ఆత్మ విమర్శన మేము చేసుకోవడానికి ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు. అలాగనే ప్రభువా, కొన్ని ప్రార్థన రిక్వెస్ట్ నీ బిడ్డలు తెలియజేశారు, వాటి కోసం కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగో ప్రభా సంజమ్ గారు, ప్రభా నాయన హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. నైట్ డ్యూటీ చేస్తా ఉన్నారు, మీరే ఆ బిడ్డకు తోడుగా అండగా నీడగా ఉండి ఆ బిడ్డకు ఆరోగ్యం ఇచ్చి బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే ప్రభా నాయన వరలక్ష్మి గారు గురించి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ బిడ్డ చెప్పిన ఆ అమ్మగారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. మేలు చేయండి, అద్భుతం జరిగించండి, ఆశ్చర్య కార్యాలు మీరు చేయమని అడుగుతా ఉన్నాం ప్రభు, నీకు వందనాలు. అలాగే ప్రభు గ్రూప్ లో ఉన్నటువంటి నీ బిడ్డలో ఉన్న అవసరతలు ఏమైతే ఉన్నాయో, అక్కర్లు ఏమైతే ఉన్నాయో, దేని అద్దరిని పొందుకోవలసినటువంటి అవసరతలు ఏమైనా ఉన్నాయో అవన్నిటిని నీ ముందు పెడతాం, నీ పాదాల ధర పెడతా ఉన్నాం. నీ కార్యం జరిగించండి. అలా మా అక్క అబ్బాయిని బట్టి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో నడిపించమని దీవెనలు. ప్రభా నాయన కోమా స్టేజ్ లో ఉన్నాడు బాబు, ఒక్కసారి ప్రభా బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆరోగ్యం దయచేసి ప్రభా నాయన మరలా జీవాన్ని పోసుకొని సమాజంలో రావడానికి కృప చూపించమని అడుగుతా ఉన్నాం ప్రభా, నీకు వందన. అలాగనే ప్రభా గ్రూప్ లో ఉండి బిడ్డలందరూ దీవించండి, చక్కగా నడిపిస్తూ ముందుకే కొనసాగిస్తున్నటువంటి సంజయ్ గారిని బట్టి, విక్టర్ బాబు గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. వారిని కూడా మీరు బలపరచండి, దీవించండి. తీరుడును అల్పుడును భాగ్యుడు ఎందుకు పనుకున్నట్టు వాడు నన్ను ఈ రోజు ప్రభా ప్రతి సోమవారం ఈ విధంగా వాక్యం చెప్పడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీ గొప్ప నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి యొక్క అవస్థతుల్లో మీరు ఉండి నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు నామం పెరటి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా. వందనాలమ్మా. ఏంటి వందనాలండి అందరికీ. వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్